హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, మనం మెయిన్గా తీసుకుంటే ఈరోజు మనం ఈ యొక్క న్యూ టాపిక్ తోటి రావడం జరిగింది. సో అది ఏంటి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే సో గైస్, ఈరోజు ఈ యొక్క లైవ్లో మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, 1000+ సబ్స్క్రైబర్స్. సో ఈ రోజు మనకి మెయిన్గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి డే ఒకటి ఏంటి అంటే సో ఈ యొక్క లైవ్ కండక్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి వచ్చేసరికి ఈ యొక్క 1000+ సబ్స్క్రైబర్స్. సో మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సపోర్ట్ అనేది మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ప్రెసెంట్ మనం మెయిన్గా డిస్కస్ చేయబోతుంది వచ్చేసరికి ఈ యొక్క ఆసమ్. సో మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ని బేస్ చేసుకొని ముందుకి కూడా మనకి ఇంకా అద్భుతంగా మనం ఈ యొక్క ఛానల్ని రన్ చేయనున్నాము. సో థ్యాంక్స్ ఫర్ దట్. సో 1000+ సబ్స్క్రైబర్స్. సో మన ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్కి ఈ రోజు నుంచి 1000+ సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరుగుతుంది. సో 1000+ సబ్స్క్రైబర్స్ అనేది మనకి ఈ యొక్క ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్కి మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ దట్. ఈ విధంగా తీసుకుంటే మనకి ముందుగా కూడా మనకి ఇంపార్టెంట్ మెయిన్ థింగ్స్ తీసుకుందాం. ఇక్కడ నుండి త్వరగా మనకి ఈ యొక్క అప్డేటెడ్ లైవ్ అనేది కూడా మనకి ఇకపై ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్ మీ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క లైవ్ ద్వారా. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి యొక్క సపోర్ట్ అనేది మనకి చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు మెయిన్గా మనకి ఇప్పటి వరకు కూడా ఈ ఛానల్కి మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు. సో టోటల్గా మనకి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ని బట్టి థ్యాంక్స్ ఎ లాట్. సో నెక్స్ట్ మనకి ఈ రోజు వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ థింగ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో డిఆర్డిఓ. సో మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ రోజు ఈ యొక్క న్యూ లైవ్ క్లాస్లో మనం ఒక న్యూ అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో అది ఏంటి అంటే మనకి వచ్చేసరికి డిఆర్డిఓ. సో డిఆర్డిఓతో మనకి ఈ రోజు ఈ యొక్క అంశంతో మనం లైవ్లోకి రావడం జరుగుతుంది. సో డిఆర్డిఓ. సో డిఆర్డిఓకి సంబంధించి ఈ యొక్క టోటల్ హిస్టరీ గురించి మనం డిస్కస్ చేయనున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి అసలు వాట్ ఈస్ మెంట్ బై డిఆర్డిఓ. సో డిఆర్డిఓ మనకి ఏంటి, సో ఈ యొక్క డిఆర్డిఓ అంటే ఏంటి అండ్ చాలా మంది కూడా చూస్తూ ఉంటారు గాయస్. మనకి ప్రజెంట్ మనం ఫస్ట్ టాపిక్ ఈ యొక్క డిఆర్డిఓ గురించి ఎందుకు తీసుకున్నాము అంటే మనకి మన దేశంలోనే అత్యున్నతమైనటువంటిది అండ్ మనల్ని ప్రొటెక్ట్ చేసేదని చెప్పవచ్చు. సో మనం ఇలా ఈ యొక్క మనం ప్రజెంట్ ఇలా ఉన్నాము అంటే దట్స్ ద ఓన్లీ బికాస్ ఆఫ్ డిఫెన్స్. సో వారి వలన మాత్రమే మనం ఈ విధంగా వారు ఇస్తున్నటువంటి సేవలను మనం ఈ విధంగా ఉన్నాం. సో ఫస్ట్ లైవ్ కాబట్టి మనకి ఈ రోజు వారి గురించి తీసుకోవాలని ఒక థాట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ఆర్ఎస్ ఎడ్యుకేషన్ ఈ యొక్క అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ రోజు మన యొక్క ఫస్ట్ లైవ్ క్లాస్లో మనం ఈ రోజు చూడబోతున్నటువంటి ఒక అంశం ఏది అంటే డిఆర్డిఓ. సో డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఒక అంశంతో ఈ రోజు ముందుకు రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పవచ్చు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. సో దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం అనేది జరిగింది. సో మెయిన్గా అబ్జర్వ్ చేయండి మనకి ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాలతో. ఫస్ట్ మనకి అసలు వాట్ ఈస్ మెంట్ బై డిఆర్డిఓ. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేవారు సో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. సో వీరి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటిదే మనకి యొక్క డిఆర్డిఓ. సో మనకి చాలా ఇంపార్టెంట్. మనం మెయిన్గా చూసుకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనకి యొక్క డిఆర్డిఓ వారు అందిస్తున్నటువంటి సేవల గురించి సో వీటన్నిటి గురించి కూడా 1 by 1 మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ థింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఈ యొక్క డిఆర్డిఓ. సో ఈ యొక్క డిఆర్డిఓ దీనిని మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఏ ఇయర్లో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకి తీసుకుంటే 1958. సో 1958లో ద డిఆర్డిఓ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1958. సో మనకి 1958వ సంవత్సరంలో మనకి యొక్క డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్థాపించడం అయితే జరుగుతుంది. సో ఆ టైంలో మనకి దీన్ని స్థాపించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క హెడ్ క్వార్టర్స్. సో మనకి ఏ యొక్క సంస్థ అయినా సరే మనం ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు సో ఏదైనా ఒక సంస్థ గురించి కానీ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి అసలు ఆ సంస్థ ఏంటి అండ్ ఎందుకు ఆ యొక్క సంస్థ మనం తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి దీని యొక్క ప్రధానమైనటువంటి కార్యాలయం లైక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది. సో ప్రెసెంట్ తీసుకుంటే మనకి యొక్క డిఆర్డిఓ వారి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే డిఆర్డిఓ భవన్ మనకి మెయిన్గా తీసుకుంటే న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో యొక్క డిఆర్డిఓ వారి యొక్క
మెయిన్ థింగ్ అని హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విచ్ ఇయర్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డిఆర్డిఓ. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్గా తీసుకుంటాం. సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఈ యొక్క డిఆర్డిఓ గురించి డిస్కస్ చేయడం అనేది చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ మన ఏంటి అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క చీఫ్ ఎవరు. సో చైర్మన్గా ఈ యొక్క డిఆర్డిఓకి విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి జి సతీష్ రెడ్డి గారు. సో సతీష్ రెడ్డి గారు ప్రస్తుతం మనకి ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఈ యొక్క చైర్పర్సన్గా విధులు నిర్వహిస్తున్నారు. సో వీరికి సంబంధించి చూస్తే వీరు మనకి మెయిన్గా తీసుకుంటే జి సతీష్ రెడ్డి గారు. సో చైర్మన్ ఆఫ్ ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో వీరి గురించి చూస్తే మనకి మెయిన్గా తీసుకుంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు సెక్రటరీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వారు వీరు చైర్మన్ అని చెప్పవచ్చు. సో వీరి గురించి చూస్తే వీరు ఎప్పుడు జన్మించారు అంటే 1 జూలై 1963లో వీరు జన్మించడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్కడ వీరు జన్మించారు అంటే నెల్లూరు డిస్టిక్. సో చాలా ఇంపార్టెంట్ వీరు వచ్చేసరికి మన యొక్క నెల్లూరు డిస్టిక్లో వీరు జన్మించడం అయితే జరిగింది. సో మనకి యొక్క సంతోష్ రెడ్డి గారి గురించి తీసుకుంటే మరొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి వీరి యొక్క ఎడ్యుకేషన్. ఎందుకు వీరి యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఏ యొక్క పర్సన్ గురించి అయినా కావచ్చు, లేదంటే ఏదైనా ఒక సంస్థ గురించి కావచ్చు, మనం డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రజెంట్ చూసినట్లుగా ఎక్కడ నుంచి వచ్చారు అండ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఇంకొక థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రస్తుతం వీరి యొక్క ఎడ్యుకేషన్. సో వీరికి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో జి సతీష్ రెడ్డి గారు వీరు వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీస్ అండ్ టెక్నికల్ యూనివర్సిటీ హైదరాబాద్లో వీరి యొక్క ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వీరి యొక్క ఎడ్యుకేషన్ అనేది ఈ యొక్క చైర్మన్ గారు అనేటువంటి జి సతీష్ రెడ్డి గారు వ్యవహరించడం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకున్నటువంటి వన్ మోర్ థింగ్, ఒక చిన్న ఇష్యూ చెప్పాక లైవ్లోకి వెళ్దాం. ఏంటి అంటే మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే లైవ్ చాట్ ఉంది. సో దాంట్లో మీ యొక్క విలువైనటువంటి కామెంట్స్ని ప్రొవైడ్ చేయండి. సో దాని ద్వారా ఈజీగా మీ డౌట్స్ ఏంటి వీటన్నిటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. 1 by 1 మనం చూడడానికి ఈజీగా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకుంటే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్రజెంట్ వచ్చేసరికి చైర్మన్ గారు. సో వీరికి సంబంధించి చూస్తే ఈ యొక్క చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నటువంటి జి సతీష్ రెడ్డి గారి గురించి సో ఫస్ట్ ఒక టాపిక్లోకి వచ్చేద్దాం. సో జి సతీష్ రెడ్డి గారు. సో జి సతీష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీరి గురించి మనం ఏదైనా సరే అంశం ఫస్ట్ వీరు ఎవరు అంటే చైర్మన్ ఆఫ్ ది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో వీరు ఒక సంస్థకి మెయిన్గా ఒక హెడ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి సో వీరికి సంబంధించి చూస్తే వీరు ఎక్కడ జన్మించారు అండ్ వన్ మోర్ థింగ్ ఏ ఇయర్లో జన్మించారు అండ్ వీరి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి. సో వీటన్నిటిపైన కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా కూడా ఏదైనా సరే ఒక అంశం గురించి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు సో దానికి సంబంధించి ఏదైనా సరే మనం చూస్తున్నప్పుడు ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ యొక్క వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో వీరికి సంబంధించి చూస్తే మనం చూసాం 1963లో జూలై 1న వీరు జన్మించడం అయితే జరిగింది. సో ఎక్కడ అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు డిస్టిక్లో వీరు జన్మించడం అయితే జరిగింది. సో వీరి యొక్క ఎడ్యుకేషన్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో వీరి యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పర్సన్కి సంబంధించినటువంటి యొక్క చైర్మన్ గారికి సంబంధించినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వీరి యొక్క వివరాల గురించి చూసాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మరొక అంశం ఏంటి అంటే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ యొక్క డిఫెన్స్ అన్నాం. సో డిఫెన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి హిస్టరీ. ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క సంస్థకి సంబంధించినటువంటి చరిత్ర, సో ఆ సంస్థకు సంబంధించినటువంటి చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో ఆ విధంగా తీసుకుంటే ప్రజెంట్ డిఆర్డిఓ. సో డిఆర్డిఓ ఏ ఇయర్లో స్థాపించబడింది అండ్ దీన్ని ఎప్పుడు స్థాపించారు, సో ఇటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో మనం ఇటీవల చూసాం, మనం ఆల్రెడీ కూడా ఏంటి అంటే 1958లో వీరి యొక్క డిఆర్డిఓని స్థాపించడం అయితే జరిగింది. సో డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్పాం. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క
చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇండియా వైడ్‌గా తీసుకుంటే ఈ యొక్క డిఆర్‌డిఓ సంస్థకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా సరే మనకి. సో, ఆ విధంగా తీసుకుంటే వీరు మనకి ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారంటే 1958లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ యొక్క డిఆర్‌డిఓకి సంబంధించినటువంటి డేట్ అండ్ ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోటో. సో, వీరు దీన్ని స్టార్ట్ చేశారని చెప్పాం. సో, దీనికి సంబంధించి వీరి యొక్క మోటో ఏంటి? చాలా ఇంపార్టెంట్ మనకి ప్రెజెంట్ ఉన్నటువంటి ఏ ఒక్క సంస్థని తీసుకున్నా. సో, ప్రెజెంట్ మనకి ఈ యొక్క డిఆర్‌డిఓ మోటో. చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి స్ట్రెంగ్త్ ఆరిజిన్ ఈజ్ ఎ నాలెడ్జ్. సో, మన మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటే డిఫెన్స్ అని చెప్తున్నాం. సో, అనేకమైనటువంటి ఒక నూతనమైనటువంటి అధ్యాయాలను ఇటీవల కాలంలో అనేక విధాలుగా డెవలప్‌మెంట్‌లో అనేకమైనటువంటి ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక పాత్ర పోషిస్తుంది ఏది అంటే మనకి ప్రెజెంట్ వచ్చేసరికి డిఆర్‌డిఓ. సో, డిఆర్‌డిఓ సంస్థ వారు ఎన్నో గొప్ప గొప్ప వినూత్నమైనటువంటి కార్యక్రమాలను ఇటీవల కాలంలో చేపడుతూ తరచూ కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క డిఫెన్స్‌కి సంబంధించి. సో, ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. భారతదేశ సరిహద్దుకు ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక కట్టడి అని చెప్పవచ్చు. సో, దీనికి సంబంధించి చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రస్తుతం మనకి దీనికి ఎంతమంది ఉంటారు? దీని యొక్క ఎంప్లాయీస్ ఎంత అంటే టోటల్‌గా 30,000 ఎంప్లాయీస్ అనేది మనకి దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. టోటల్‌గా 5,000 సైంటిస్ట్‌లు అనేవారు, ఒక శాస్త్రవేత్తలు అనేవారు ఈ యొక్క డిఫెన్స్‌లో ఉండడం అయితే అండ్ ఇంపార్టెంట్ మనకి మెయిన్‌గా తీసుకుంటే ఇటీవల కాలంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అని కూడా చెప్పాం. వారెవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం గారి గురించి కూడా చూసాం. సో, వారు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆ కాలంలో అత్యున్నతమైనటువంటి ఆర్గనైజేషన్ మనకి ఏదైనా ఉంది అంటే అండ్ వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అని చెప్పాలి. సో, అటువంటి వాటిలో ఒకటైనటువంటి యొక్క డిఆర్‌డిఓలో ఒక ఉన్నతమైనటువంటి ఒక సంస్థగా తీసుకుంటే ఈ యొక్క డిఆర్‌డిఓలో ఆ కాలంలో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. భారత రాష్ట్రపతిగా ఎన్నో సేవలందించినటువంటి ఒక వ్యక్తి అని చెప్పవచ్చు. సో, వారు కూడా ఈ యొక్క డిఆర్‌డిఓ యొక్క డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో వారు కూడా తమ విధులను నిర్వహించి ఎంతో గొప్ప ఒక ఉన్నతమైనటువంటి ఒక అంశాన్ని వెలువరిస్తారు. సో, ఆ విధంగా తీసుకుంటే ఎందరో గొప్ప గొప్ప వారందరూ కూడా ఈ యొక్క డిఆర్‌డిఓకి సంబంధించి వర్క్ చేసిన వారు కూడా ఉన్నారు. సో, ఆ విధంగా మనకి యొక్క డిఆర్‌డిఓ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్‌గా తీసుకుంటాం. సో, మనకి ఇది వచ్చేసరికి ఈ యొక్క డిఆర్‌డిఓ. సో, డిఆర్‌డిఓ అంటే ఏంటి? అండ్ మెయిన్‌గా తీసుకుంటే ఈ డిఆర్‌డిఓలో ఉన్నటువంటి సంస్థ ఏంటి? అండ్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చైర్మన్. సో, ప్రస్తుతం దీనికి చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు? సో, ఇటువంటి అంశం మనకి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి చైర్‌పర్సన్‌గా విధులను నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు అంటే మనకి చెప్పాం జి. సంతోష్ రెడ్డి గారని చెప్పి. సో, జి. సతీష్ రెడ్డి గారని చెప్పి చూసాం. సో, ఆ విధంగా తీసుకుంటే మనకి ప్రతి ఒక్క అంశం కూడా డిఆర్‌డిఓకి సంబంధించి ఏదైనా ఒక సంస్థకు తీసుకున్నప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకుంటాం. సో, ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క డిఆర్‌డిఓ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్‌గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో మరొక ఇంపార్టెంట్ ఏంటి ఒక నూతనమైనటువంటి ఆవిష్కరణలు. సో, వీరు ఏ విధంగా ఎటువంటి ఆవిష్కరణలు అనేది చేస్తూ ఉన్నారు? అండ్ మెయిన్‌గా తీసుకుంటే ఎటువంటి అంశాలను వీరు పరిగణలోకి తీసుకున్నారు? అండ్ ఇటువంటి వాటికి తీసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఒక ఆ కాలంలో మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ డిఆర్‌డిఓకి సంబంధించినటువంటి ఒక మిసైల్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ మిసైల్‌గా తీసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ మిసైల్ ఏంటి అంటే క్యూఆర్ సామ్ అని చెప్పవచ్చు. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో, క్యూఆర్ సామ్ అని చెప్తాం. క్యూఆర్ సామ్ ఈజ్ ఎ మిసైల్ డెవలప్డ్ బై ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. సో, ఒక డిఆర్‌డిఓ వారి చేత మొట్టమొదటిసారిగా ఒక మిసైల్ అనేది మనకి ప్రపంచంలో భారతదేశంలో వెలువరించబడినటువంటి ఒక మిసైల్ ఏది అంటే మనకి మొట్టమొదటిది ఏది అంటే మనకి తీసుకుంటే క్యూఆర్ సామ్. చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో, ఈ యొక్క మిసైల్‌కి సంబంధించి చూస్తే ఒక డిఆర్‌డిఓ వారి చేత ఈ యొక్క డిఆర్‌డిఓ సంస్థ చేత నిర్వహించబడినటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ మిసైలే మనకి ఒక క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో, క్యూఆర్ సామ్ అని చెప్తాం. సో, అటువంటి మిసైల్‌ని డెవలప్ చేయడం కోసం కూడా మనకి ఈ యొక్క డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వారు ఒక ఉన్నతమైనటువంటి ఎన్నో చేపట్టడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి దీని యొక్క టైప్ ఏంటి అంటే సర్ఫేస్ టు ఎయిర్. సో, సర్ఫేస్ నుంచి ఎయిర్‌కి దాని యొక్క ప్రక్రియను జరిపేటువంటి ఒక మిసైల్ మనం ఈ యొక్క సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ దీన్ని క్యూఆర్ సామ్ అని చెప్తాం. సో, చాలా ఇంపార్టెంట్ మనకి దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీంట్లో పార్టిసిపేట్ అంటే ఎవరెవరు ఏ యొక్క అనుబంధ సంస్థలు మనకి దీంట్లో ఉన్నాయి. సో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఫర్ ది ఇండియన్ ఆర్మీ.
సో చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క సంస్థలు, సో ఈ యొక్క డిఆర్‌డిఓకి సంబంధించి ఏదైనా ఒక మిసైల్‌కి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఆపరేషన్‌కి సంబంధించి కావచ్చు. ఏదైనా మనకి కనుక నిలుస్తుంది అంటే, ఒక అంశం మనకు వార్తలో కనుక నిలుస్తుంది అంటే, సో అటువంటిది చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ వచ్చేసరికి అనుబంధ సంస్థలు. సో దానితో పాటుగా పార్టిసిపేట్ చేసినటువంటి మరొక అనుబంధ సంస్థ ఏది? అండ్ ఏవి అని చూస్తే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు ఫర్ ది ఇండియన్ ఆర్మీ. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఇండియన్ ఆర్మీలో మొట్టమొదటిగా చూసుకుంటే ఈ యొక్క క్విక్ రియాక్షన్ సర్ఫేస్ అనేది క్యూఆర్ శామ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మిసైల్‌గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి దీని యొక్క ఫ్యూచర్స్. ఏ విధంగా దీన్ని మనం బిల్డ్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క మిసైల్ అనేది మనకి ఆల్ వెదర్ కండిషన్స్, టోటల్ మొత్తం ఉన్నటువంటి ప్రతి ఒక్క వెదర్ కండిషన్‌లో కూడా మనకి ఈజీగా మనకి బిల్ట్ అయ్యే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూస్తే ద మిసైల్ ఎక్విప్డ్ విత్ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెషర్స్ అగైనెస్ట్ జామింగ్ బై ఎయిర్‌క్రాఫ్ట్ రాడార్స్. సో రాడార్స్ ద్వారా ఎయిర్‌క్రాఫ్ట్‌కి అగైనెస్ట్‌గా యూజ్ చేసేటువంటి దాంట్లో కూడా ఈ యొక్క ఎయిర్ శామ్స్‌ని ఎక్కువ శాతం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద మిసైల్ కెన్ బి మౌంటెడ్ ఆన్ ఎ ట్రక్ అండ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ క్యానిస్టర్. అండ్ దీని యొక్క ఫ్యూచర్స్ తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుందంటే, దీని యొక్క రేంజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క క్యూఆర్ శామ్ యొక్క రేంజ్ ఎంత అంటే 25-30 కిలోమీటర్స్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క మిసైల్ యూటిలైజ్డ్ బై ది సిస్టమ్ ఈస్ ప్రొపెల్లెడ్ యూజింగ్ ది సాలిడ్ ప్రొపల్షన్. చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క మొట్టమొదటిది అని చెప్పవచ్చు. ఏంటి అంటే మనకి ఈ యొక్క క్యూఆర్ శామ్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి చాలా ఫేమస్ అయినటువంటి మరొక అంశం మనకి ఈ యొక్క యుద్ధ నౌకలకు సంబంధించి. సో యుద్ధ విమానాలలో అత్యంతమైనటువంటి ఒక విమానం అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ తేజాస్. సో తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చూస్తాం. డిఆర్‌డిఓలో ఒక ఉన్నతమైనటువంటిది అని చెప్పవచ్చు. సో తేజాస్‌కి సంబంధించి చూస్తే భారతదేశం అభివృద్ధి చేసి తయారు చేసినటువంటి ఒక యుద్ధ విమానమే మనకి ఈ యొక్క తేజాస్ యుద్ధ విమానం. చాలా ఇంపార్టెంట్. మనకి దీంట్లో తీసుకుంటే ఈ యొక్క తేజాస్ యుద్ధ విమానాల్లో డెల్టా వింగ్ కలిగినటువంటి ఏక ఇంజిన్ తేజాస్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఒక డెల్టా ఇంజిన్ కలిగినటువంటి ఒక యుద్ధ విమానంలో ఉన్నటువంటి ఒక ఫేమస్ స్పెషల్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ యొక్క తేజాస్ యుద్ధ విమానాలు అని చెప్పవచ్చు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే మల్టీ రోల్, చాలా ఇంపార్టెంట్, మల్టీ రోల్ లైట్ క్యాబినెట్ యుద్ధ విమానం. దీన్ని భారత ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ, మనకి ఈ యొక్క సంస్థలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్‌గా తీసుకోండి. ఏవైతే మనకి ఈ సంస్థలు వస్తున్నాయో, సో దానికి సంబంధించి కానీ అనుబంధ సంస్థలు కానీ వస్తే అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఏ సంస్థ అయినా సరే దానికి అనుబంధ సంస్థ అనేది మనకి ఎక్కువగా కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే ఈ యొక్క భారతదేశంలో మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ యొక్క తేజాస్ యుద్ధ విమానాలు. దీని భారత ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో ఏ ఏజెన్సీ అంటే మనకి ఏడీఏ. సో షార్ట్ ఫామ్‌లో చెప్తాం ఏడీఏ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పి. అండ్ అదే విధంగా హెచ్ఏఎల్ అని చెప్పి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో ఈ యొక్క 2 సంస్థలు కలిసి మనకి దీన్ని రూపొందించాయని చెప్పొచ్చు. తేజాస్ యుద్ధ విమానాలు అనేక విధాలుగా భారతదేశంలో మనకి ఒక డిఫెన్స్ రంగంలో విరివిగా ఉపయోగపడుతున్నటువంటి ఒక యుద్ధ విమానాలని చెప్పవచ్చు. ఈ యొక్క తేజాస్ యుద్ధ విమానాలు. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పొచ్చు. సో దీనిని తయారు చేసి మనకి వెలువరించినటువంటి సంస్థలు ఏవి అని చెప్పి అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ యొక్క సంస్థలు ఏవి అంటే మనకి ఈ యొక్క యుద్ధ విమానాలను తయారు చేసి మనకి అందించినటువంటి ఒక సంస్థ ఏది అంటే చాలా ఇంపార్టెంట్, మనకి భారత ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. అండ్ అదే విధంగా తీసుకుంటే హిందుస్థాన్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఈ యొక్క 2 అనుబంధ సంస్థల ద్వారా మనకి దీనిని వెలువరించడం అయితే జరిగిందని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఈ యొక్క అంశాలకు సంబంధించి కానీ చూసుకుంటే ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం మీద కూడా మనకి ఈ యొక్క ఏరోనాటికల్‌కి సంబంధించి ఎక్కువ శాతం మనకి ఈ యొక్క విమానయానానికి సంబంధించి అండ్ ఈ యొక్క యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి అంశాలనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్‌గా తీసుకుంటాం. ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క తేజాస్ యుద్ధ విమానాలని చెప్తాం. ఏరోనాటిక్స్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క యుద్ధ విమానాలను తయారు చేసే ఈ యొక్క 2 సంస్థలనేవి ఈ యొక్క 2 సంస్థలు కీలక పాత్ర పోషించాయి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే దీంట్లో మనకి ప్రధాన వినియోగదారులు ఎవరు? అండ్ ఈ తేజాస్ యుద్ధ విమానాలకు సంబంధించి తీసుకుంటే భారత వైమానిక దళం అండ్ అదే విధంగా భారత నావికా దళం. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క భారత వైమానిక దళానికి సంబంధించి కావచ్చు, నావికా దళం అని చెప్తున్నాం. సో మనకి యొక్క నావికా దళం కావచ్చు, వైమానిక దళాలు కావచ్చు, ఈ 2 దళాలకు కూడా ప్రధానమైనటువంటి వినియోగదారులుగా ఈ యొక్క తేజాస్ యుద్ధ విమానాలను తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క తేజాస్ యుద్ధ విమానాలకు సంబంధించి నిర్మించినటువంటి లేదా రూపకల్పన చేసినటువంటి ఒక సంస్థలు కావచ్చు, అండ్ అదే విధంగా వాటిని వినియోగపరుచుకున్నటువంటి ఒక సంస్థలు కావచ్చు. చాలా ఇంపార్టెంట్‌గా తీసుకుంటాం. సో ఎక్కువ శాతం మనకి ఈ యొక్క
యుద్ధ విమానాలకు సంబంధించి చూస్తే మెయిన్గా పాత వయసు పైబడుతున్నటువంటి MiG-21 యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు గాను మొట్టమొదటిగా మొదలు పెట్టినటువంటి ఒక అంశం ఏది అంటే 1980లో మనకి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఎల్సిబి మనకి చాలా ఇంపార్టెంట్, ఎల్సిఏ అని చెప్పి చెప్తాం. 1980లో మనకి మొదలు పెట్టినటువంటి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క ఎల్సిఏ కార్యక్రమం నుంచి రూపుదిద్దుకున్నటువంటి విమానమే మనకి తేజాస్. మనకి ఎక్కువగా కూడా ఏ యొక్క అంశం నుంచి యొక్క తేజాస్ విమానాలు అనేది రావడం జరిగింది అంటే మనకి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎల్సిఏ అని చెప్పి చెప్తాం. సో యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు గాను 1980స్లో మనకి దీనిని రూపకల్పన చేయడం అయితే జరిగింది, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని. సో దాని యొక్క స్థానంలో మనకి రూపుదిద్దుకున్నటువంటి ఒక విమానమే మనకి యొక్క తేజాస్. సో తేజాస్ యుద్ధ విమానం మనకి 2003లో ఈ యొక్క యుద్ధ విమానానికి సంబంధించి అధికారికంగా తేజాస్ అనే పేరు పెట్టడం అయితే జరిగింది. సో ఆ యొక్క దానికి పేరుగా ఉన్నటువంటి కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నే మనకి 2003 నుండి ఒక ఆమోదం పొందినటువంటి అధికారికంగా యుద్ధ విమానానికి తేజాస్ అనే పేరు ద్వారా మనకి రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క తేజాస్ లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఎక్కువగా మనకి మొదటి విహారం ఎప్పుడు జరిగింది అండ్ దీనికి సంబంధించి చూస్తే 2001 జనవరి 4న దీన్ని చేర్చుకోవడం అనేది జరిగింది. అండ్ దీన్ని ఎప్పుడు చేర్చుకోబడింది అంటే 2015 జనవరి 17. చాలా ఇంపార్టెంట్, మనకి దీన్ని తయారు చేసినటువంటి సంస్థ అంటే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని చెప్పి చెప్తాం. అండ్ డిజైన్ చేసినటువంటి సంస్థ ఏది అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. మొత్తంగా మనకి ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి వాయుదళం కావచ్చు, నావికాదళానికి కావచ్చు, వినియోగదారులుగా ఉన్నటువంటి యొక్క తేజాస్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మనకి తీసుకుంటాం. అండ్ అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క తేజాస్ తోకలేని సంయుక్త డెల్టా వింగ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి చెప్తాం. ఒక డోర్సర్ ఫిన్ తో కలిగి ఉంది. చాలా ఇంపార్టెంట్, మనకి యొక్క తేజాస్ యుద్ధ విమానాలకు సంబంధించి చూస్తే ఇతర సంప్రదాయ వింగ్ డిజైన్ల కంటే కూడా మెరుగైనటువంటి హై ఆల్ఫా పనితీరును అందించేటువంటి యుద్ధ విమానమే మనకి యొక్క తేజాస్ యుద్ధ విమానం. ఎక్కువగా కూడా మనం చూస్తాం ఏదైనా సరే మనం ఏదైనా చేసినప్పుడు దాని యొక్క పనితీరు మనకి అది ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, సో ఇటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి చూస్తే ఎక్కువగా కూడా మనకి దీని యొక్క టోటల్ ఎంత ఉంటుందంటే రూట్ లీడింగ్ ఎడ్జ్ వచ్చేసరికి 50 డిగ్రీ స్వీప్ అండ్ బాహ్య వింగ్ లీడింగ్ వచ్చేసరికి మనకి టోటల్గా 62.5 డిగ్రీ స్వీప్ అనేది ఉండడం జరుగుతుంది. టోటల్గా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 డిగ్రీల ఫార్వర్డ్ స్వీప్ అనేది కలిగి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి డిజైన్ తోటి దీన్ని మనకి ఏ యొక్క ఆర్గనైజేషన్ నిర్మించింది అంటే ఇక డిజైనింగ్ ఏది అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పి చెప్తాం. అండ్ దీన్ని రూపకల్పన చేసినటువంటి సంస్థ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో ఈ యొక్క రెండు సంస్థల ద్వారా మనకి యొక్క తేజాస్ యుద్ధ విమానాలు అనేది తయారు చేయడం అనేది జరిగింది. సో చాలా మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పటి నుంచి దీన్ని మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క యుద్ధ విమానాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి కావచ్చు ఎక్కువ శాతం మనకి తీసుకుంటే ఈ యొక్క తేజాస్ యుద్ధ విమానాలు అనేది ఇంపార్టెంట్ థింగ్ గా తీసుకుంటాం. సో ఆ విధంగా మనకి యొక్క తేజాస్ యుద్ధ విమానాలకు సంబంధించి తీసుకుంటాం. సో ఇది మనకి ఈ యొక్క ఫస్ట్ మనకి వారి యొక్క డిఆర్డిఓలో ఒక అత్యున్నతమైనటువంటి విమానాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పి చెప్పవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క తేజాస్ యుద్ధ విమానాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వన్ మోర్ థింగ్ దీంట్లోనే ఉన్నటువంటి మరొక అంశం ఏది అంటే ఎక్కువగా ఇంపార్టెంట్ మనకి అగ్ని. సో అగ్ని 5 అనేది మనకి విజయవంతం అవుతూ డిఆర్డిఓలో ఒక నూతనమైనటువంటిది అని చెప్పి చెప్పవచ్చు. సో అగ్ని 5 అని చెప్పి చెప్తాం. సో అగ్ని 5 విజయవంతం అని చెప్పి చెప్తాం. మన దేశం ఇటీవల అగ్ని 5ను విజయవంతంగా ప్రయోగించింది. సో అత్యంత శక్తివంతమైనటువంటి సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలిగినటువంటి ఒక బాలిస్టిక్ క్షిపణి ఏది అంటే మనకి ఈ యొక్క అగ్ని 5. సో ఈ యొక్క అగ్ని 5 ద్వారా మనకి విజయవంతమైనటువంటి ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పవచ్చు. మన దేశంలోనే అత్యున్నతంగా అత్యంత అధికంగా విజయవంతమైనటువంటిది ఏది అంటే మనకి అగ్ని 5 అని చెప్పి చెప్తాం. సో ఒక లక్ష్యాలను సుదూరంగా ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిదే మనకి ఒక శక్తివంతమైనటువంటి క్షిపణి మనకి ఈ యొక్క బాలిస్టిక్ క్షిపణి. సో ఈ యొక్క ప్రయోగంతో భారత అంతర్జాతీయ స్థాయిలో మరో ఉన్నతమైనటువంటి శిఖరాన్ని కూడా ఈ యొక్క అగ్ని 5 అనేది సొంతం చేసుకోవడం అనేది జరిగింది. సో టోటల్గా తీసుకుంటే దీని యొక్క స్ట్రక్చర్కి సంబంధించి చూస్తే మనకి 1 టన్ను బరువు ఉన్నటువంటి వార్ హెడ్తో 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా అత్యంత ఈజీగా మనకి ఈ యొక్క లక్ష్యాన్ని ఛేదించగలిగింది అని చెప్పి చెప్పవచ్చు. సో అగ్ని 5 విజయవంతంగా ఛేదించింది. సో టోటల్గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క మెజర్మెంట్ అనేది
టోటల్గా 1.5 బరువు ఉన్నటువంటి వార్ హెడ్తో అంటే ఆయుధాలు కలిగినటువంటి 1.5 టన్ను ఉన్నటువంటి దానిని 5,000 కిలోమీటర్ల దూరం అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది. సో సుదూరమైనటువంటి ఒక డిస్టెన్స్ని కూడా ఈజీగా మనకి ఈ యొక్క ఛేదించగలిగినటువంటి అంశమే మనకి ఈ యొక్క అగ్ని 5 విజయవంతంగా కూడా మనకి ఛేదించడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే ఐక్యరాజ్య సమితిలోని మనకి శాశ్వత సభ్య దేశాలుగా మాత్రమే ఇలాంటి క్షిపణులు ఉన్నాయని చెప్పొచ్చు. సో అయితే మనకి చాలా ఇంపార్టెంట్ తాజా విజయం దౌత్య సంబంధాల విషయంలో తీసుకుంటే మనకి ఈ యొక్క మన దేశ బాధ్యతను పెంచింది అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దౌత్య సంబంధాలకు సంబంధించి తీసుకుంటే మనకి ఈ యొక్క మన దేశం యొక్క రక్షణ రంగానికి సంబంధించి ఒక బాధ్యతను పెంపొందించింది. అదేవిధంగా అగ్రరాజ్యాల సహా పొరుగు దేశాలతో స్నేహపూరితమైనటువంటి వాతావరణం దెబ్బతినకుండా మనకి దీని ద్వారా వ్యవహరించాలని చెప్పి సో ఇటువంటి అంశాలను కూడా మనం చూస్తాం. యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సో మనకి యొక్క ఐక్యరాజ్య సమితి ఎందుకు నెలకొల్పబడింది? సో ఈ యొక్క అంశాలు చూస్తే మనకి శాంతిని నెలకొల్పడం. సో ఇరు దేశాల మధ్య 2వ ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పడినటువంటిదే మనకి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి. సో ఆ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించి చూస్తే మనకి ఇతర దేశాలతో స్నేహపూర్వత అంటే ఇతర దేశాలతో కూడా ఎప్పుడూ కూడా మనం ఒక స్నేహాన్ని కలిగి ఉండాలి, ఒక సత్సంబంధాలను కలిగి ఉండాలి అని చెప్పేదే మనకి యొక్క ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ. సో ఆ విధంగా తీసుకుంటే మన సైన్యం అమ్ముల పొదిలో అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని తయారు చేసిందని చెప్పవచ్చు. అది ఏంటి అంటే అగ్ని 5. అందుకే భారత రక్షణ మంత్రి శాస్త్ర సలహాదారు అయినటువంటి వికే సారస్వత్ చాలా ఇంపార్టెంట్ మనకి వ్యక్తులకు సంబంధించి కానీ ఏదైనా ఒక సంస్థలో తీసుకుంటే అందుకే మనం చూస్తాం భారత రక్షణ మంత్రి గారు అంటే ఎవరు అంటే మనకి శాస్త్ర సలహాదారు అయినటువంటి వికే సారస్వత్ గారు. వికే సారస్వత్ గారు మనం దీన్ని గేమ్ చేంజర్గా అభివర్ణించారు. ఎందుకోసం అంటే సో ఒక చాలా ఇంపార్టెంట్ అత్యున్నతమైనటువంటి విజయవంతమైనటువంటి ఒక క్షిపణి సుదూరమైనటువంటి ప్రాంతాలను కూడా అత్యంత ఈజీగా మనకి ఛేదించగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఒక క్షిపణి మనకి యొక్క అగ్ని 5 అని చెప్పవచ్చు. సో అటువంటి దాన్ని బట్టి వికే సారస్వత్ గారు దీన్ని గేమ్ చేంజర్గా అంటే టోటల్ గేమ్ చేంజర్ చూడండి. జస్ట్ మనకి ఒక గేమ్ చేంజర్ ఏంటి అంటే టోటల్గా మన యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆ గేమ్ని కూడా టోటల్గా మన వైపుకు తీసుకురావడం. సో ఆ విధంగా మనకి ఈ యొక్క అగ్ని 5ని యూజ్ చేయడం ద్వారా మొత్తంగా కూడా మనకి గేమ్ చేంజర్ చాలా ఇంపార్టెంట్గా అండ్ చాలా ఈజీగా మనకి వీరు దాన్ని వర్ణించడం అయితే జరిగింది. సో దీని యొక్క అర్థం ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా ఉన్న ఆయుధాలు ఒక ఎత్తు అయితే ఇది మనకి మరొక ఎత్తు అంటారు కదా. సో ఇప్పటి వరకు ఉన్నదంతా ఒక ఎత్తు, ఇకపై ఉండేదంతా ఒక ఎత్తు అంటారు. సో ఆ విధంగా ఆ యొక్క నానుడిని యూజ్ చేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, లేదా క్షిపణులు కావచ్చు, లేదంటే ప్రయోగాలకు ఉపయోగించినటువంటి అంశాలు తీసుకుంటే అవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఈ యొక్క అగ్ని 5 అనేది ఒక ఎత్తు. సో అంతటి ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో ఆ విధమైనటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్గా మనకి యొక్క అగ్ని 5 క్షిపణిని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకుంటే మనకి యొక్క అగ్ని 5ని వర్ణించడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే దీని వర్గీకరణ విషయంలో విభిన్నమైనటువంటి భావాలు వ్యక్తమయ్యాయి. అంటే దీని యొక్క స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసరికి ఎలా అంటే భారతదేశం ప్రయోగించినటువంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మనకి ఐసీబీఎం అని చెప్తాం. కొందరు నిపుణులు దీన్ని ఇలా పేర్కొనగా మరికొందరు వచ్చేసరికి రేంజీ బాలిస్టిక్ క్షిపణి. దీని యొక్క నేమ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు దీన్ని మనకి వివిధ రకాలుగా వర్ణించారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ డిఫరెంట్ విధాలుగా మనకి వర్గీకరించడం జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అండ్ రేంజీ బాలిస్టిక్ క్షిపణి అని చెప్తారు. అండ్ మరికొందరు వచ్చేసరికి ఐబీసీ అని చెప్పి సో ఈ విధంగా వివిధ రకాలుగా వీరు వర్ణించడం అయితే జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే సుదూరంగా ఉన్నటువంటి లక్ష్యాలను కూడా అత్యంత సుగమంగా సాధ్యం చేయగలిగినటువంటి ఒక గొప్ప మనకి కలిగి ఉన్నటువంటిది యొక్క అగ్ని 5 అని చెప్పవచ్చు. సో అత్యంత శక్తివంతమైనటువంటిది ఆ నిర్ణీత లక్ష్యంపై ప్రయోగించేందుకు అవసరమైనటువంటి క్షిపణులను రూపొందించగలిగినటువంటి శక్తి భారత్కు ఉంది. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశ ఘనత ఈ విధంగా వివరించడం అనేది జరుగుతుంది. సో సుదూరముగా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా లేదని చెప్పవచ్చు. 5,000 కిలోమీటర్లో ఉన్నటువంటి సుదూర గమ్యాలను మార్గాలను కూడా ఛేదించగలిగినటువంటి ఒక శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక క్షిపణి మనకి యొక్క అగ్ని 5 క్షిపణి. సో సుదూరంలో అంటే అత్యంత దూరంలో ఉన్నటువంటి యొక్క వివిధ రకాలైనటువంటి వాటిని కూడా ఛేదించి విజయవంతంగా శత్రు సమూహాన్ని మనం ఆ విధంగా ఉపయోగించేటువంటి ఒక క్షిపణి మనకి యొక్క అగ్ని 5 అని చెప్పవచ్చు. అండ్ ముఖ్యంగా మనకి తీసుకుంటే దీన్ని సమీపంలోని లక్ష్యాల విషయంలో ఇలాంటి సామర్థ్యం ఎప్పుడో మనకి సంతరించుకున్నామని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పాకిస్తాన్లో ఏ ప్రదేశాన్ని చేరుకోగలిగినటువంటి అగ్ని క్షిపణులు ఇప్పటికే మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం ప్రయోగించినటువంటి అగ్ని 5తో చైనాను చేరుకోగలిగినటువంటి సామర్థ్యం లభించినట్లయింది. సో మనకి ముఖ్యంగా తీసుకుంటే ఆఫ్రికా కావచ్చు, మధ్య తూర్పు యూరోప్ వీటన్నిటిలో మరోవైపు ఆస్ట్రేలియా వరకు
చేరుకోగలిగినటువంటి ఒక సామర్థ్యం మనకి యొక్క అగ్ని 5కి సొంతం చేసుకుంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు కూడా సుదూరమైనటువంటి గమ్యాలను, మార్గాలను చేరలేనటువంటి ఒక అంశం మనకి ఈ యొక్క బాలిస్టిక్ క్షిపణి. సో, మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క క్షిపణి అనేది చేరుకోవడం అనేది జరుగుతుంది. సో, సుదూరమైనటువంటి ప్రాంతాలను కూడా చేరుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిందని చెప్పవచ్చు. ఈ యొక్క క్షిపణికి సంబంధించి చూస్తే చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్ తీసుకుంటే ఈ యొక్క అగ్ని 5. సో, అగ్ని 5 క్షిపణి ద్వారా సుదూరమైనటువంటి మార్గాల్లో, వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో దూరముగా ఉన్నటువంటి లక్ష్యాలను కూడా అత్యంత ఈజీగా ఈ యొక్క విజయవంతంగా చేరుకోగలిగినటువంటి ఒక క్షిపణే మనకి యొక్క అగ్ని 5 అని చెప్పవచ్చు. సో, ఇప్పటి వరకు కూడా వివిధ ఖండాలను కూడా చేరుకోలేనటువంటి అంశాలను ఈ యొక్క అగ్ని 5 అనేది సామర్థ్యం, అంటే దాన్ని సాల్వ్ చేసి దాన్ని ఈజీగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క అగ్ని 5 అనేది మనకి చాలా ఇంపార్టెంట్‌గా చెప్పుకుంటాం. సో, ఈ యొక్క అగ్ని 5కి సంబంధించి చూస్తే మనకి ఎక్కువగా కూడా ఈ యొక్క అగ్ని 5లో వార్తలని చూస్తే మనకి ఎక్కువ శాతం ఇటీవల కాలంలో కూడా చూసాం. ఈ యొక్క అగ్ని 5కి సంబంధించినటువంటి చాలా అంశాలను మనం చూసాం. ఎందుకు అంటే సుదూరమైనటువంటి గమ్యాలను, అంటే అంటే ఇక్కడ మనకి ఒక మన దగ్గరలో వెళ్ళినటువంటి గమ్యాలను కూడా అత్యంత సులభతరంగా మనకి అత్యంత ఈజీగా మనకి చేరుకోగలిగినటువంటి ఒక గమ్యాన్ని ఛేదించిందే మనకి యొక్క అగ్ని 5. సో, దీన్నే మనకి వివిధ రకాలైనటువంటి పేర్లతోటి మనకి శాస్త్రవేత్తలు కావచ్చు, ఒక గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు వర్గీకరించడం అయితే జరుగుతుంది. సో, ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క అగ్ని 5 బాలిస్టిక్ క్షిపణి అని చెప్తాం. సో, దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటిదే మనకి ఈ యొక్క అగ్ని 5. అండ్ మనకి చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పవచ్చు. సో, దేశంలోని ఇప్పటి వరకు కూడా ఇటీవల కాలంలో చూస్తే భారత్ గతంలో ప్రయోగించినటువంటి అగ్ని 1, అగ్ని 2ల వ్యాసం మనకి 1 మీటర్ మాత్రమే అయితే, కానీ ఈ యొక్క అగ్ని 3 అండ్ అగ్ని 5 రెండిటి వ్యాసం కూడా 2 మీటర్లు అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. అనేకమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిదని చెప్పి కూడా చెప్పవచ్చు. సో, ఆ విధంగా మనకి ఈ యొక్క అగ్ని 5 అనేది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మనకి మెయిన్‌గా ఈ యొక్క DRDOకి సంబంధించి చూస్తే ఇటీవల కాలంలో చూసాం. ఈ DRDO వారు మనకి మెయిన్‌గా ఈ యొక్క లాబొరేటరీస్, ఎక్కువ మనకి యొక్క లాబొరేటరీస్ అనేది ఎక్కడ ఉన్నాయి? సో, వీటికి సంబంధించి చూస్తే DRDO యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీస్ అంటాం. సో, ప్రస్తుతం మనకి వీరి యొక్క లాబొరేటరీస్, అంటే వీరి యొక్క ప్రయోగశాలలు ఎక్కడ ఉన్నాయి అంటే మనకి తీసుకుంటే వీటి యొక్క లొకేషన్ అండ్ ఏరియా వైస్‌గా తీసుకుంటే ఫస్ట్ మనకి టోటల్‌గా 5 థింగ్స్ తీసుకుందాం. సో, బెంగుళూరు. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒక రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మనకి బెంగుళూరులో ఉంది. అండ్ నెక్స్ట్ అజిమెట్రిక్ టెక్నాలజీస్ అని చెప్తాం కల్కత్తా. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాగ్నిటివ్ టెక్నాలజీస్ చెన్నై. అండ్ వన్ మోర్ థింగ్ క్వాంటమ్ టెక్నాలజీ. ఈ యొక్క లాబొరేటరీ మనకి ఎక్కడ ఉంది అంటే ముంబై. అండ్ స్మార్ట్ మెటీరియల్స్ అని చెప్తాం. సో, దీన్ని మనకి ఎక్కడ అంటే హైదరాబాద్. ఈ విధంగా మనకి యొక్క వివిధ రకాలైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క లాబొరేటరీస్‌కి సంబంధించి చూస్తే అటువంటి లాబొరేటరీస్‌ని కూడా కలిగి ఉంది అని చెప్పవచ్చు. ఆ విధంగా మనకి యొక్క లాబొరేటరీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ మనకి DRDOకి సంబంధించి. సో, డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారి యొక్క సంస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క లాబొరేటరీస్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ ఏ యొక్క ప్రాంతాలు, అంటే ఏ రాష్ట్రాల్లో మనకి దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, ఇటువంటి అంశాలకు మనకి చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పవచ్చు. సో, మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క DRDOకి సంబంధించినటువంటి లాబొరేటరీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్‌గా తీసుకుంటాం. సో, మొత్తంగా తీసుకుంటే మనకి ఏ ప్రాంతాల్లో, ఏ రాష్ట్రాల్లో వీటిని ఉండడం జరుగుతుంది అంటే మొత్తంగా 5 ప్రాంతాల్లో. సో, 5 అంటే మనకి వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో మనకి వీటిని ఉంచడం అనేది జరుగుతుంది. సో, ఆ విధంగా తీసుకుంటే మనకి మొత్తముగా ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క 5 లాబొరేటరీస్ అనేది ఎక్కువ శాతం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇవి మనకి ఎక్కువగా కూడా బెంగుళూరు, కల్కట్టా, చెన్నై, ముంబై, హైదరాబాద్. సో, ఈ విధంగా మనకి యొక్క లాబొరేటరీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో, DRDOకి సంబంధించిన లాబొరేటరీస్ అండ్ లొకేషన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇటీవల కాలంలో చూసాం మనకి చాలా ఇంపార్టెంట్ ఈ DRDOకి సంబంధించి. ఇటీవల కాలంలో అంటే మనకి ఎక్కువ శాతం అది స్థాపించబడిన దగ్గర నుంచి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంది. కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో. సో, ఈ యొక్క కరోనా కాలంలో ఎన్నో నూతనమైనటువంటి ఒక అంశాలతో, ఆ నూతనమైనటువంటి వరవడికలతోటి రావడం అనేది జరుగుతుంది. సో, ఈ యొక్క DRDOకి సంబంధించి చూస్తే అది ఏంటి అంటే ఇటీవల కాలంలో మనకి దేశవ్యాప్తం ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క కరోనా బారిన పడి ఎంతో విలపిస్తుందని చెప్పవచ్చు. సో, అలా ఎన్నో ఒక విషాదం అనే చెప్పవచ్చు. సో, ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క మనకి చాలా ప్రస్తుతం ఈ యొక్క కరోనా బారిన పడి ఎందరో కూడా మనకి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. సో, దేశాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. సో, మన భారతదేశంలో కూడా దీని తీవ్రత అనేది ఉండడం అనేది చూసాం.
సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క మనకి డిఆర్డిఓ వారు ఒక నూతనమైనటువంటి ఇన్నోవేషన్, చాలా ఇంపార్టెంట్ నూతనమైనటువంటి ఒక డ్రగ్ను కూడా ఈ యొక్క కరోనా కాలంలో వీరు కనుగొని చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. సో న్యూ డిఆర్డిఓ డ్రగ్ అని చెప్పొచ్చు, కట్ ఆక్సిజన్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దీన్ని ఏ విధంగా వీరు మనకి ఈ యొక్క డిఆర్డిఓ వారు ఈ యొక్క దీన్ని ఎలా మనకి తీసుకున్నారు అంటే, ఈ యొక్క డ్రగ్ని ఎలా ప్రిపేర్ చేశారంటే, ఇటీవల కాలంలో ఈ యొక్క కరోనా కారణంగా ఎక్కువ శాతం మరణాలు అనేది జరుగుతూ వస్తాయి. సో మరణాలు కావచ్చు, సో ఈ యొక్క కరోనా బారిన పడి ఎందరో కూడా ఇబ్బంది పడుతున్నారు. సో దానికి సంబంధించి చూస్తే ఈ యొక్క డిఆర్డిఓ వారు మనకి ఒక నూతనమైనటువంటి డ్రగ్ని కనుగొని వార్తలో ఇచ్చారు. సో 2DG డ్రగ్ అని చెప్పాను, డి గ్లూకోజ్ డి డయాక్సైడ్ అని చెప్పవచ్చు. సో డి గ్లూకోజ్ డి డయాక్సైడ్ అని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి ఒక డ్రగ్ని కనుగొని మనకి ఇటీవల కాలంలో చూసాం. ఈ యొక్క డ్రగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రస్తుతం ఏదైనా సరే మన బాడీలో ఏదైనా ఒక పార్ట్ వర్క్ చేయాలి అంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకి చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్. సో వితౌట్ ఆక్సిజన్ ఏ యొక్క మన బాడీలో ఉన్నటువంటి ఏ యొక్క పార్ట్ కూడా వర్క్ అవ్వదు. బ్లడ్లో కావచ్చు, ఎక్కడ మన బాడీ అంతా కూడా మనకి ఆక్సిజన్ అనేది సపోర్ట్ చేయకపోతే, సో మన ప్రాణవాయువు, సో ప్రాణవాయువు అనేది కానీ లేకపోతే, అది కానీ మన యొక్క బాడీలో ఏ ఒక్క పార్ట్‌కి వెళ్ళకపోయినా సరే అది చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి, సో దానికి సంబంధించి ఒక నూతనమైనటువంటి 2DG డ్రగ్‌ని కనుగొని, అది కూడా ఒక అత్యంత అద్భుతమైనటువంటి డ్రగ్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిందని చెప్పొచ్చు. సో అప్రూవ్డ్ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు. ప్రైస్ పరంగా కావచ్చు, టోటల్‌గా కూడా ఒక వినూత్నమైనటువంటి డ్రగ్ అని చెప్తాం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకి తీసుకుంటే, డ్రగ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ యొక్క డ్రగ్ మెడికల్‌కి సంబంధించి, మెడిసిన్స్‌కి సంబంధించి మనకి ఈ యొక్క అన్నిటిని వీటికి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చేటువంటి సంస్థ ఏది అంటే, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వాస్ టెస్టెడ్. చాలా ఇంపార్టెంట్, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా టెస్టెడ్ డిఆర్డిఓ 2DG మెడిసిన్ ఫర్ కరోనా వైరస్. ఫైనల్‌గా మనకి దీన్ని ఎప్పుడు అప్రూవ్ చేశారు. ఎందుకు అప్రూవ్ చేశారంటే, ఇది చాలా ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ డ్రగ్ అని చెప్పవచ్చు. సో డిఆర్డిఓ వారి గురించి చూస్తే మనకి ఇప్పటి వరకు ఒక నూతనమైనటువంటి కార్యక్రమాలు మనకి ఈ యొక్క డిఫెన్స్‌కి సంబంధించే కాకుండా, మన యొక్క ప్రొటెక్షన్, దేశ భద్రత విషయంలోనే కాకుండా ఒక నూతనమైనటువంటి ఇన్నోవేషన్స్‌ని ఎన్నో కూడా వీరు రూపకల్పన చేస్తూ వచ్చారు. అండ్ అదే విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి యొక్క డిఆర్డిఓ వారి ఇటీవల కాలంలో మనకి మే మాసం అని చెప్పొచ్చు. ఆ యొక్క గడిచిన మే మాసంలో ఒక డ్రగ్‌ను, ఒక మెడిసిన్ కూడా కనుగొని చాలా ఇంపార్టెంట్ అంశంతోటి ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్‌లో చూసాం మనం. ఈ యొక్క 2DG డ్రగ్ అనేది చాలా ఎఫెక్టివ్ మెడిసిన్. సో ఎక్కడైతే ఆ బాడీ పార్ట్‌లో ఉంటుందో, సో అక్కడ దానికి ఆక్సిజన్ అనేది అందకుండా చేయడం ద్వారా, సో ఆ యొక్క వైరస్ అనేది మరణించే విధంగా ఈ యొక్క డ్రగ్ అనేది ఎఫెక్ట్ చూస్తుంది. బాడీలోనే ఆ యొక్క వైరస్‌ని చంపివేస్తుందని చెప్పవచ్చు. సో అటువంటి వినూత్నమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి మెడిసిన్‌ని, చాలా ఎఫెక్టివ్ మెడిసిన్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తయారు చేసినటువంటి ఒక సంస్థ అని కూడా పేరు పొందిందని చెప్పవచ్చు. సో డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు అని చెప్తా. సో ఈ విధంగా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను మనకి తరచూ కూడా చేపడుతున్నారని చెప్పవచ్చు. సో డిఆర్డిఓ వారు ఎక్కువ శాతం మనకి మన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కరోనా కాలంలో ఎన్నో న్యూ ఇన్నోవేషన్స్‌ని స్టార్ట్ చేశారు. డ్రగ్స్‌ని తీసుకొచ్చారు. అండ్ అదే విధంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌కి సంబంధించి కావచ్చు, అండ్ ఆక్సిజన్ కంటైనర్స్‌కి సంబంధించి కావచ్చు, ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను కూడా ఈ యొక్క డిఫెన్స్ వారు చేపట్టడం అయితే జరిగింది. అండ్ ఎంతో ఒక విలువైన వారి యొక్క ఇన్నోవేషన్స్‌ని కూడా ఈ యొక్క కరోనా కాలంలో ఈ యొక్క డ్రగ్స్‌కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క మెడిసిన్స్‌కి సంబంధించి కావచ్చు, వివిధ రకాలైనటువంటి అంశాల ద్వారా మనకి మెయిన్‌గా తీసుకుంటే ఎన్నో విధాలుగా మనకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్‌గా మనకి వీరి గురించి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించి ఒక నూతనమైనటువంటి, ఒక ముఖ్యమైనటువంటి అంశం ఆ న్యూ ఇన్నోవేషన్ అని కూడా చెప్పవచ్చు. ఎన్నో గొప్ప గొప్ప వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఎన్నో విధాలుగా మనకి తీసుకుంటే ఈ యొక్క డిఆర్డిఓ వారు వారి యొక్క విలువైనటువంటి ఈ యొక్క సేవలను మనకు అందిస్తున్నారని చెప్పొచ్చు. సో వారి యొక్క సేవలను గానే మనకి చాలా త్వరగా మనకి ఈ యొక్క ఇన్నోవేషన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకుంటే, ఈ విధంగా మనకి ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఒక న్యూ ఇన్నోవేషన్. సో ఇది మనకి మెయిన్ థింగ్‌గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క డిఆర్డిఓ అన్న, సో ఇది మనకి చాలా మంది ఈ యొక్క కళ అని కూడా చెప్పవచ్చు. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌లో ఒక వ్యక్తిగా నిలవడం కావచ్చు, లేదంటే ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో మనకి వీరు నిలబడడం అనేది, సో కొంతమందికి ఒక కళ అని కూడా చెప్పొచ్చు. సో కొంతమంది ఎయిమ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అది దేశానికి ఒక గర్వకారణమైనటువంటి ఒక సంస్థ. సో దేశానికి సేవలు చేసేటువంటి ఒక గొప్ప వినూత్నమైనటువంటి సంస్థ. సో అందులో మనకి ఒక జాబ్ తెచ్చుకోవడం కావచ్చు, లేదంటే అందులో వర్క్ చేయడం కావచ్చు, ఒక గొప్పగా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే దానికి సంబంధించి మనకి
ఈ రోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి డిఆర్డిఓ రిక్రూట్మెంట్. సో ఈ యొక్క సంస్థలో ఈ యొక్క ఆర్గనైజేషన్కి సంబంధించి మనము కనుక నిలవాలి ఏ విధంగా అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో డిఆర్డిఓ వారు మనకి ఎటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని అమలు చేయనున్నారు, సో ఏ విధంగా మనం రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే సో దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ కావచ్చు, ఏ విధంగా మనకి ఈ యొక్క సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇటువంటి అంశాలు అన్నిటిని కూడా మనం తీసుకుంటే మెయిన్గా తీసుకుంటే డిఆర్డిఓ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ముఖ్యంగా మనకి విద్యా అర్హతలు కావచ్చు, ఎటువంటి క్వాలిఫికేషన్ అయి ఉండాలంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మనకి మెయిన్గా తీసుకుంటే మనం ఎక్కువ శాతం మనం 21 ఇయర్స్ అబోవ్ ఉన్న వారు అయి ఉండాలి. అండ్ మెయిన్గా తీసుకుంటే వారు ఎక్కువ శాతం ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించి చూస్తే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకి ఏదైనా డిగ్రీ ఒక అర్హత అనేది చెప్పవచ్చు. సో ఎనీ డిగ్రీని అర్హతగా చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా డిప్లొమా ఈక్వలెంట్ కూడా మనకి దీనికి అర్హులుగా చెప్పవచ్చు. సో డిఆర్డిఓకి సంబంధించి మనకి ఇటీవల కాలంలో వివిధ రకాలుగా మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది టేక్ ఓవర్ చేయడం అనేది జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ముందటి కాలంలో కూడా మనకి యొక్క చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించి ప్రాసెస్ అనేది రాబోతుంది. అండ్ అదేవిధంగా జాబ్స్ అనేవి కూడా త్వరలోనే పడతాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించి వెబ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. అండ్ అదే విధంగా తీసుకుంటే ఇటీవల కాలంలో కూడా ఒక పోస్ట్ అనేది మనం చూడొచ్చు. మెయిన్గా తీసుకుంటే జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పి. సో ఏరోనాటికల్ పోస్టులు చాలా ఇంపార్టెంట్ అండి. ఏరోనాటికల్ పోస్టులకు సంబంధించి కూడా మనకి ఒక డిఆర్డిఓ రిక్రూట్మెంట్ అనేది రావడం అనేది జరిగింది. సో ముఖ్యంగా బీటెక్ ఎనీ డిగ్రీ అనేది మనకి దీనికి అర్హతగా చెప్పుకోవచ్చు ఏరోనాటికల్ ఇంజనీర్కి సంబంధించి. అండ్ దాని యొక్క వేతనం కూడా మనకి అబౌవ్ 31,000 ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దీనికి యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి June 14. సో ఈ విధంగా మనకి ఎప్పుడు కూడా తరచూ కూడా మనకి ఒక డిఆర్డిఓకి సంబంధించి ఎక్కువ శాతం మనకి రావడం అనేది జరుగుతుంది. సో అటువంటివి వచ్చినప్పుడు ఎక్కువగా కూడా శ్రద్ధ వహించండి. అండ్ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎక్కువ శాతం అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఎందుకంటే చాలా ఉన్నతమైనటువంటి ఒక జాబ్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించి సో ఇది మనకి ఈ యొక్క డిఆర్డిఓ ముఖ్యమైనటువంటి ఒక ప్రాసెస్. సో టోటల్గా మనం చూస్తే ఈ యొక్క వీడియో పరంగా చూస్తే ఏం చూసాం, డిఆర్డిఓ ఏంటి అండ్ ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థల గురించి కావచ్చు, ఎప్పుడు మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇటువంటి అన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అనేది డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క డిఆర్డిఓ వారు నిర్వహించబడుతున్నారని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క రక్షణ శాఖ, సో రక్షణ శాఖకు సంబంధించి ఒక ఉన్నతమైనటువంటిది అని చెప్పవచ్చు. భారత రక్షణ వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేదిగా ఈ యొక్క డిఆర్డిఓ వారిని చెప్పవచ్చు. సో ఒక గొప్ప సంస్థ అంటే మనకి డిఆర్డిఓ కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సంస్థగా మనకి యొక్క డిఆర్డిఓ వారిని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది నిర్వహించబడటం జరుగుతుంది. సో మీకు కనుక ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఇంకా ఏమైనా ఉంటే మనకి లైవ్ చాట్లో కామెంట్స్ చేయండి. సో డెఫినెట్గా మీకున్న డౌట్స్ని మేము క్లియర్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ గాయ్స్, ఈ యొక్క లైవ్ ద్వారా ముఖ్యంగా మీకు మేము వ్యక్తపరచాలనుకుంటుంది ఏంటి అంటే ఈ యొక్క 1000+ సబ్స్క్రైబర్స్ మీరు ఇచ్చినటువంటి యొక్క సపోర్ట్ని బేస్ చేసుకొని ముందుకు ఇంకా మన ఛానల్ ఇంకా ఎక్కువ శాతం కూడా అందరికీ యూజ్ అయ్యే విధంగా తీసుకురావడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే మీకు కనుక ఏదైనా సరే డౌట్స్ ఉన్నప్పటికీ మన ఛానల్లో దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో మీకు సో దానికి సంబంధించి కామెంట్ చేయండి. మేము డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి రిప్లై అనేది ఇస్తాం. సో అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క అంశాలతోటి యొక్క డిఆర్డిఓకి సంబంధించినటువంటి యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ తోటి అండ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ తోటి దీన్ని మనం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే ఇది మనకి యొక్క డిఆర్డిఓకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.